పిల్లలు అప్పు తీసుకొని చెల్లించకుండా ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మనం ఏమైనా తప్పు చేసామో ఇలా ఈ విషయంలో ఏం జరుగుతుందంటారేమో, వెరీ సింపుల్, పెద్ద అక్షరాలతో రాసుకోండి, నాకు పరలోకం రాదు. డిక్లరేషన్ అది. స్వర్గం మర్చిపోండి అంతే. ఇంకా మీరు ఎవరికైనా ₹1 ఇవ్వాలంటే వాళ్ళ అడ్రస్ కనుక్కొని పూల్లో పెట్టి ఇచ్చేయండి. మళ్ళీ అది నీ ప్రాణానికి ఊరి. వద్దు, ఎవ్వరి సొమ్ము వద్దు. అందుడు పౌరుల సొమ్ము ఆనకొండ వంటిది, అంత ప్రమాదకరం. 2 రోజులు ఆలస్యమైనా పర్లేదు, ఇవ్వడమైతే ఇచ్చేయండి. ఒకవేళ మీకు నిజమే నేను తప్పు చేసిన అనిపిస్తుంటే రేపే చెల్లించాలని నీకు ఆశ ఉంది, కానీ లేవు ఇవ్వడానికి. ఈ రాత్రి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయి, ప్రభువా నేను తప్పు చేశాను, ఖచ్చితంగా తిరిగి చెల్లిస్తాను, నాకు కొంచెం టైం ఇవ్వు. కనీసం ఆ మారు మనస్సుతో అయినా ప్రార్థన చేయి.